ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఏదైనా సరే కానివ్వండి ఫేస్కి రాసుకు అప్లై చేసుకుని టాల్కమ్ పౌడర్ని అయితే 1 స్పూన్ అయితే తీసుకోవాలండి. దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా 1 పావు స్పూన్ అయితే తీసుకోండి. నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, నాఫ్థలిన్ బాల్స్ ఇలా పౌడర్ లాగా చేసేసుకొని దాన్ని కూడా కొంచెం దీంట్లో కనుక వేసేసేయండి. తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ని కొంచెం ఎక్కువ కూడా వేసుకోవద్దండి, 1 పావు స్పూన్ అయితే సరిపోతుంది. కంఫర్ట్ని కూడా కొంచెం వేసేసుకొని ఈ 4 బాగా కలిసిపోయేలాగా ఒక ప్లాస్టిక్ ఏదైనా స్పూన్ ఉంటే ఆ స్పూన్తో బాగా కలిపేసుకోవాలండి. ఇది దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఓడోనిల్ ప్యాకెట్స్ వాడుతూ ఉంటాం కదా, ఇది న్యాచురల్గా ఓడోనిల్ లాగా మంచి వాసన అయితే వస్తూ ఉంటుందండి. దీన్ని మనం ఫ్లష్ ట్యాంక్లో వేసుకోవచ్చు, వాష్ బేసిన్లో వేసుకోవచ్చు, సూపర్ మంచి స్మెల్ అయితే ఉంటుందండి. అయితే దీన్ని 4 బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం గట్టిదనం కోసము ఒక గడ్డలా కట్టడానికి గ్లూ ఉంటుంది కదండి, గ్లూని అయితే కొంచెం వేసేసి సపరేట్ చేసేసుకుని నేను ఒకటి షింక్లోకి అలాగే ఒకటి ఫ్లష్ ట్యాంక్లోకి అయితే నేనైతే తీసేసుకుంటున్నానండి. దీన్ని ఎండలో పెట్టుకుంటే ఒక మంచిగా ఎండకు వస్తుంది అనుకోండి, ఒక 4-5 అవర్స్ ఎండలో ఎంచి పెట్టినా కానీ మంచి గట్టిగా వస్తుందని. లేదు అంటారా, నేను ఇక్కడ ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, నేను అంత ఎండ లేదు కాబట్టి. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా చిన్న గడ్డలాగా అయితే వచ్చేసింది. దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఫ్లష్ ట్యాంక్లో కానివ్వండి, షింక్లో కానివ్వండి, వాష్ బేసిన్లో కానివ్వండి, దేనిలో పెట్టినా కానివ్వండి మంచి వాసన అయితే వస్తుందంటే మనం బాత్రూంలో కూడా ఫ్లష్ ట్యాంక్లో ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తుంది. న్యాచురల్గా ఇంట్లో చేసుకున్న ఓడనీళ్ళకి సూపర్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే